झल मक्सी मक्सी नाक निमे बूंद झल सुड़सी सुड़सी सरी निवा के सरी। हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू అవర్ యూట్యూబ్ ఛానల్ తొడసం కింగ్। సో ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూసారు కదా। సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి। వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి। వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే వీడియోని అయితే అప్లోడ్ చేశాను। సో అక్కడ వెళ్ళైతే ఒకసారి అయితే వీడియోని అయితే ఫుల్ సాంగ్ తోటి వినండి। నచ్చితే టెలిగ్రామ్లో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి। టెలిగ్రామ్లో వచ్చేసి మీకు అయితే ఎలర్ట్ మోషన్ న్యూ వర్జన్ అయితే అక్కడనే ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా XML ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి జాయిన్ అయ్యే వాళ్ళ ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు। అదేవిధంగా ఈ వీడియో కావాల్సిన బీట్ మార్క్ అండ్ సేక్రెడ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయి। సో అదేవిధంగా ఒక వీడియో లింక్ టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను। సో అక్కడ నుంచి అయితే మీరైతే ఆల్ మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి। అదేవిధంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి। సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకైతే వీడియో ఎలా ఎడిట్ చేయాలో మీకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్। సో ఇప్పుడైతే మనం అయితే లేట్ చూకున్న వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। ఎలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్న వెంటనే బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి। ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది। నేనైతే సాంగ్కి తగ్గట్టు బీట్స్ అయితే యాడ్ చేసి పెట్టాను, మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి। స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి, ఈ స్టార్టింగ్ దగ్గర వచ్చేసి ప్లస్ మీద రాసుకోండి, మీడియాలో వెళ్ళండి। సో ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఒక ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకుని మీరైతే అడ్జస్ట్ చేసుకుంటా। నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకుని దీన్ని కూడా ఎక్స్పర్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి ఇంకో ఫోటో దీన్ని కూడా జూమ్ చేసుకుని నెక్స్ట్ ఇంకో ఫోటో దీన్ని కూడా జూమ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో। సో ఇలా అయితే మీరైతే చూసుకుంటూ అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి। ఇక్కడ నేను ఎలా యాడ్ చేస్తున్నానో సో అలాగే మీరు కూడా సేమ్ అదేవిధంగా ఫోటోస్ అయితే జూమ్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇక్కడ। నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో। సో ఇలాగా చూసి మీరైతే ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బీట్ మార్క్కి తగ్గట్టు। ఇక్కడ నేనైతే ఎలాగైతే యాడ్ చేస్తున్నాను సో మీరు కూడా అలాగే యాడ్ చేసుకోవాలి ఫొటోస్। నెక్స్ట్ వచ్చి ఈ ఫోటో। సో ఇలాగే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు ఫ్రెండ్స్। ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా అయితే ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను కదా। సో ఇప్పుడు ఏం చేస్తారంటే సేకప్ అయితే యాడ్ చేసుకోవాలి। సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేయండి, బ్యాక్ వచ్చిన తర్వాత సేకప్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఫస్ట్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే కాపీ చేసుకోండి। ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చి బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇక్కడైతే స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేయండి, ఈ స్టార్టింగ్ ఫోటో ఏదైతే ఉంటుందో చూడండి ఇక్కడ 7 మిల్లీ సెకండ్ దగ్గర। సో ఇక్కడ స్టార్టింగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పేడ్ చేసుకోండి ఈ విధంగా పేడ్ చేసుకున్న తర్వాత ముందుకు అయితే వచ్చేయండి, నేను చెప్తాను ఇక్కడ యాడ్ చేయాలో, మీరైతే ఇలాగే స్క్రోల్ చేసుకుంటూ ముందుకు అయితే వచ్చేసేయండి। సో ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో 5 సెకండ్స్ దగ్గర సో ఇక్కడ వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి। తర్వాత వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారంటే సో ఇక్కడ సో ఇదే లాస్ట్ ఓన్లీ 2 ఫోటోస్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి। తర్వాత బ్యాక్ వచ్చేయండి, సేవ్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇప్పుడు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే చూడండి ఈ సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీని అయితే కాపీ చేసుకోండి। తర్వాత బ్యాక్ వచ్చేయండి, బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న చూడండి ఇప్పుడైతే సెకండ్ ఫోటో దీనికైతే యాడ్ చేసుకోండి। తర్వాత మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, ఇక్కడైతే చూడండి 1.5 మిల్లీ సెకండ్ దగ్గర అయితే యాడ్ చేసుకున్నాం కదా। తర్వాత ఇక్కడ యాడ్ చేయాలంటే చూడండి ఇక్కడ 5.23 దగ్గర అయితే యాడ్ చేసుకోండి, మిగతా టైమింగ్తో సహా అయితే చెప్తున్నాను। నెక్స్ట్ మళ్ళీ ముందుకైతే వచ్చేయండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడైతే యాడ్ చేసుకోకండి, ముందుకైతే వచ్చేయండి మళ్ళీ ఇక్కడ చూడండి 15.24 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడైతే యాడ్ చేసుకోండి। తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేయండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చి యాడ్ చేసుకోండి ఈ ఫోటోకి 20.13 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి। తర్వాత మళ్ళీ ఇక్కడ 24.3 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడైతే యాడ్ చేసుకోండి। సో ఫస్ట్ ఎఫెక్ట్ అయితే ఇంకోసారి అయితే కాపీ చేసుకోండి, 2 ఫోటోస్ కాదు, సో నేనైతే మర్చిపోయాను। సో ఇక్కడ కూడా అయితే ఇదే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి। ఇక్కడ అంటే చూడండి ఇక్కడ 19.24 దగ్గర వచ్చి ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి। తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇప్పుడు వచ్చేసి మీరైతే థర్డ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి। తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేయండి, మళ్ళీ బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇక్కడైతే ముందుకైతే వచ్చేయండి, ఇప్పుడైతే ఈ సెకండ్ ఫోటో ఏదైతే ఉందో థర్డ్ ఫోటో దీనికైతే యాడ్ చేసుకుని 1.19 మిల్లీ సెకండ్ దగ్గర। తర్వాత మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి ఇక్కడ 6.6 మిల్లీ సెకండ్ దగ్గర। నెక్స్ట్ మళ్ళీ ముందుకు అయితే వచ్చేయండి ఇక్కడ అంటే 16.80 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చి ఇక్కడైతే యాడ్ చేసుకోండి। తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే ఈ 20.27 మిల్లీ సెకండ్ దగ్గర। నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఈ 24.18 దగ్గర। సో ఇక్కడ వరకు యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, సీక్రెట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి। తర్వాత బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ బీట్ ప్లాన్ అయితే ఓపెన్ చేసుకోండి। ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడైతే 2.3 దగ్గర ఫోర్త్ ఫోటోకి
నెక్స్ట్ మళ్ళీ దాని పక్కనే ఉన్న ఇంకో ఫోటోకి 3 ఫోటోస్కి అయితే సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ముందుకు వచ్చి చూసేయండి. ఎక్కడంటే ఇక్కడ చూడండి, ఈ ఫోటో ఇక్కడైతే యాడ్ చేసుకోండి. చూడండి ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, 3 ఫోటోస్కి. నెక్స్ట్ మళ్ళీ ముందుకు అయితే చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 21.11 మిల్లీసెకండ్ దగ్గర ఈ ఫోటోకి, దాని పక్కనే ఉన్న 3 ఫోటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు సింపుల్గా ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చండి, మళ్ళీ సీక్రెట్ ఫ్రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత లాస్ట్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బీటర్ ఫ్రైడ్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ముందుకు అయితే వచ్చండి, ఎక్కడ నుండి చెప్తాను. ఇక్కడ చూడండి 9.14 మిల్లీసెకండ్ నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. తర్వాత ఇలా అయితే యాడ్ చేసుకుంటూ పోండి. ఇలా ఈ చిన్న చిన్న బీట్స్ మార్క్స్లో సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఇలా కంటిన్యూగా అయితే మీరైతే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా సో ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఎఫెక్ట్ అయితే నేనైతే ఇక్కడైతే ఒక ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ 15.4 దగ్గర కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అంతే ఇక్కడ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ అయితే వచ్చండి. బ్యాక్ కాకుండా మీకైతే డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ లింక్ ఇచ్చాను కదా, సో ఆ టెంప్లెట్ లింక్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. టోటల్గా ఇది వచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి అయితే లైట్లో వెళ్ళి స్క్రీన్ చేసేసుకోండి. చూడండి ఒకసారి అయితే చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడైతే ఫొటోస్ అయితే కనబడాయి చూడండి, ఇక్కడైతే కట్ చేసుకోండి. తర్వాత ఇంతైతే కట్ చేసుకోండి. చూడండి ఇక్కడైతే ఈ ఫొటోస్ అయితే కనిపిస్తాయి చూడండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ ఇదైతే వదిలిపెట్టేయండి. తర్వాత ఇక్కడ నుంచి అయితే మళ్ళీ కనిపించే కదా, ఇక్కడైతే కట్ చేసుకోండి మిడిల్లో. తర్వాత ఈ 3 ఫోటోస్ అయితే కవర్ చేసుకోండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఎక్కడైతే మీకు అయితే ఫొటోస్ అయితే కనబడాయో సో అక్కడ చూసి మీరైతే కట్ చేసుకోండి అనమాట ఆ టెంప్లెట్ని. నెక్స్ట్ ఇక్కడ నుంచి కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ఈ ఫోటో వరకు అయితే కట్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కట్ చేసుకోండి ఇంత. మళ్ళీ ఇక్కడ కంటిన్యూస్గా ఉంచండి. తర్వాత ఇక్కడ కట్ చేసుకోండి ఈ ఫోటో వరకు, ఇక్కడ వరకు. నెక్స్ట్ మళ్ళీ ఈ వీటికైతే వస్తుంది. నెక్స్ట్ లాస్ట్లో కట్ చేసుకోండి మొత్తం. సో ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. పర్ఫెక్ట్గా అయితే వీడియో అయితే వస్తుంది మీకు. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తారంటే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు కదా, దానికోసం పైన ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేసుకుని వీడియోలో వెళ్తే మీరు నచ్చిన రెజల్యూషన్ పెట్టేసుకొని క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్ప్రెషన్ మీద క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు అయితే వీడియో నచ్చిందని అనుకుంటారు. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్ తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో అయితే కలుద్దాం ఫ్రెండ్స్. సో అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.